నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం మనం చూసుకుంటే ప్రతిరోజు అప్డేట్ అవుతూ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంది. కువైట్ లో మనం చూసుకుంటే కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన సేవలన్నీ ఆన్లైన్ ద్వారా అందిస్తూ ఉంది. దానికోసం ప్రత్యేకంగా సాహెల్ యాప్ తీసుకొని వచ్చి ప్రభుత్వ సేవలు ఇంటి నుంచే పొందవచ్చని చెప్పేసి కువైట్ లోని ప్రజలకైతే కువైట్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు సాహెల్ అప్లికేషన్ ద్వారా మనకు సేవలు అందుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు కీలక ప్రకటన చేశారు. అలాగే ఈ ప్రకటన గతంలో చేసినా కానీ మళ్ళా ఆయన మరొకసారి కీలక ప్రకటన చేశారు. కువైట్ లో ఇక పైన మనం చూసుకుంటే ఏరియాల పేర్లు ఉండవని చెప్పేసి ఆయన తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కైతాన్ కానీ, జహరా కానీ, లేకపోతే తైమా కానీ, లేకపోతే జిలీబ్ ఆల్ షువై కానీ, సాల్మియా కానీ, ఇటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, మహబుల్లా కానీ, హవల్లీ కానీ, ఇటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఇక పైన కనిపించవు. ఎందుకంటే గాని ఆ యొక్క ఏరియా పేర్ల స్థానంలో మనం చూసుకుంటే నెంబర్లను తీసుకువస్తామని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ప్రకటించారు. అలాగే ఇందులో కొన్ని ప్రాంతాలకైతే మినహాయింపు ఇవ్వనున్నారు. కువైట్ పాలకులు మరియు దేశాధినేతలు తప్ప ఇతర వ్యక్తుల పేర్లను ఏరియాల నుంచి రోడ్ల పైన నుంచి తొలగిస్తామని చెప్పేసి, అంటే కువైట్ రాజుగారి కుటుంబానికి సంబంధించిన వారి పేర్లు ఉన్నా కానీ, లేకపోతే కువైట్ దేశాధినేతలు, కువైట్ ప్రధానమంత్రి గారు కానీ, ఇతర దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను మాత్రం తొలగించమని చెప్పేసి, సాధారణ వ్యక్తుల పేర్లు మరియు అలాగే మామూలుగా ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించి వాటి స్థానంలో నెంబర్లు తీసుకొని వస్తామని చెప్పేసి, ఈ నెంబర్ల వల్ల మొదట్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ట్యాక్సీ గాని బస్సు గాని ఎక్కగానే నేరుగా కైతాన్ అంటే కైతాను, సాల్మియా అంటే సాల్మియా, జహరా అంటే జహరా, హవల్లీ అంటే హవల్లీ, కువైట్ సిటీ అంటే కువైట్ సిటీ నేరుగా వెళ్ళిపోయే వాళ్ళం. ఇక పైన నెంబర్లు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కైతాన్ అంటే ఈ నెంబర్ ఉంటుంది, జహరా అంటే ఈ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు బస్సు పైన నెంబర్లు ఎలాగైతే ఉన్నాయో 103, 102 అని చెప్పేసి అటువంటి నెంబర్లు అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క నెంబర్లను ఎప్పుడు తీసుకువస్తామని చెప్పేసి మంత్రి గారు అయితే స్పష్టతనివ్వలేదు. రాబోయే రోజుల్లో నెంబర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.